తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. థింక్ బిగ్ అంటే థింక్ బిగ్ అనే అర్థం. ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ అయినప్పుడు పబ్లిసిటీని మాత్రం లోకల్ గా ఎందుకు ప్లాన్ చేస్తారు? అది కూడా ఇంటర్నేషనల్ అవుతుంది కదా. అందుకే థింక్ బిగ్ కాన్సెప్ట్ గురించి ప్రస్తావించింది. ఇంతకీ ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ అనగానే అది SSMB29 గురించేనని హింట్ అందినట్టేగా. మరి ఇంకెందుకు ఆలస్యం, డీటెయిల్ గా మాట్లాడుకుందాం. లెట్స్ గో. రాజమౌళి పుట్టినరోజు అలా వెళ్ళిందో లేదో SSMB29 గురించి అప్డేట్స్ ఇలా వినిపించేస్తున్నాయి. ఇప్పటిదాకా రాజమౌళి తీసినవన్నీ అద్భుతాలే కావచ్చు, కానీ మహాద్భుతం ఇకపై రానుంది అంటూ రాజమౌళిని విష్ చేశారు మహేష్. అప్పటి నుంచి ఆ మహాద్భుతం ఏంటా అని ఇష్టంగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. SSMB29ని ఫస్ట్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లోనే ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. జస్ట్ కథని, కాంటెంట్ని మాత్రమే కాదు, ప్రమోషన్లని కూడా అదే రేంజ్లోనే ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగానే ఓ పేరున్న OTTకి ప్రమోషన్ల బాధ్యతను కూడా ఇచ్చేశారట. తెలుగు సినిమా ప్రమోషన్లను ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లాన్ చేయడం ఇదే ఫస్ట్ టైం. నవంబర్లో ఇచ్చే అప్డేట్ని కూడా అదే స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నారట. సో థింక్ బిగ్ అనే మాటను అక్షరాల ఆచరణలో పెట్టి రాజమౌళి మార్క్ అంటే ఇలా ఉంటుంది అనేలా ప్రూవ్ చేసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నారు కెప్టెన్. ఇండియన్ ఇండస్ట్రీ టాప్ గ్రాసర్స్ లో ఈసారి మాత్రం ఓ కామన్ క్వాలిటీ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఫస్ట్ 2 ప్లేసెస్ లోనూ ఇప్పుడున్న 2 సినిమాలు కాస్ట్యూమ్ డ్రామాలే. నెక్స్ట్ అఖండ 2 వీటిని బీట్ చేస్తుందా? చిన్నపిల్లల్ని సైతం ఆకట్టుకుంటున్న సినిమా చావా. ఇది కదా మన చరిత్ర, మనం తెలుసుకోవాల్సిన ఘన చరిత్ర అంటూ చావాకి కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. దాదాపు 800 కోట్లు కలెక్ట్ చేసి ఈ ఏడాది టాప్ గ్రాసర్ గా ఫస్ట్ ప్లేస్ లో ఉంది చావా. రీసెంట్ గా రిలీజ్ అయిన కాంతారా చాప్టర్ 1 సెకండ్ ప్లేస్ లో ఉంది. 500+ పోస్టర్స్ తో సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఇన్ థియేటర్స్ అని గ్రాండ్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఇలాంటి కథలు జనాల మనసులు తాకుతున్నాయని, అందుకే అందరూ ఇష్టపడి చూస్తున్నారని చెప్పుకొచ్చారు రిషబ్ శెట్టి. నెక్స్ట్ ఈ రేస్ లో ప్రామినెంట్ గా కనిపిస్తున్న సినిమా అఖండ 2 తాండవం. ఫస్ట్ పార్ట్ కి కథ, కథనాలు, నటీనటుల పర్ఫార్మెన్స్ తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ప్లస్ అయింది. ఇప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ కి సూపర్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మేకర్స్. పండిత్ శ్రావణ్ మిశ్రా, పండిత్ అతుల్ మిశ్రాను అఖండ తాండవం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం ఆన్ బోర్డ్ తెచ్చేశారు మ్యూజిక్ సెన్సేషన్ తమన్. డిసెంబర్ 5న రిలీజ్ అయ్యే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సౌండ్ చేయడం ఖాయమనే మాటలు స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి. తెలుసు కదా మీద అంచనాలు పెంచుతున్న నాగవంశీ పోస్ట్. డీజే టిల్లు మేనియాని తెలుసు కదా కంటిన్యూ చేస్తుందా? సిద్ధుని సరికొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేస్తుందా? ఇంతకీ లేడీ కెప్టెన్ సిద్ధు కోసం ఏం ప్లాన్ చేశారు, ఎలా డిజైన్ చేశారు? మా సిద్ధు సినిమానే కదా, ఏదో అప్లికేషన్ ట్వీట్ వేస్తున్నానని అనుకోవద్దు అంటూనే తెలుసు కదా మూవీ మీద హైప్ పెంచేశారు నాగవంశీ. తెలుసు కదా ట్రైలర్ యమగా ఉంటుందని చెప్పేశారు. సిద్ధు బాయ్ మంచి మెటీరియల్ రెడీ చేశాడంటూ డైలాగులకు ఫిదా అవుతారని చెప్పేశారు వంశీ. మంచి డైలాగులు అనగానే అందరూ టిల్లు మాటలను గుర్తు చేసుకుంటున్నారు. టిల్లు, డీజే టిల్లు చేసిన మ్యాజిక్ ని సిద్ధు మాత్రమే కాదు, ఆయన ఫ్యాన్స్ కూడా అస్సలు మర్చిపోలేరు. ఆ రేంజ్ హిట్ మళ్లీ కావాలని కోరుకుంటున్నారు. లేడీ డైరెక్టర్ నీరజ కోనై ఈసారి సిద్ధు కోసం ఎలాంటి సస్పెన్స్ ప్లాన్ చేశారోనని ఇష్టంగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఒకరికిద్దరు హీరోయిన్లతో కమర్షియల్ గా ఫుల్ మిల్స్ ఉండేలా ప్లాన్ చేశారనే విషయం ట్రైలర్ చూస్తే మీకే అర్థమవుతుందన్నది టీం మాట. గత సినిమా జాక్ కాస్త నిరాశ కలిగించినా టిల్లు వైబ్ ని ఈ ఏడాది తెలుసు కదా రిపీట్ చేస్తుందని కాన్ఫిడెంట్ గా ఉంది టీం. గల్లీలో 6 ఎవరైనా కొడతారు, స్టేడియంలో కొట్టే వాళ్ళకే ఓ రేంజ్ ఉంటుందని ప్రభాస్ చెప్పిన డైలాగ్ గుర్తుందా? జస్ట్ డైలాగులు చెప్పి సైలెంట్ అయిపోవడం లేదు డార్లింగ్, దాన్ని ఇంప్లిమెంట్ చేసి రికార్డులు కొట్టేయడానికి రెడీ అవుతున్నారు. ఇంతకీ ప్రభాస్ ప్లాన్ చేస్తున్న రికార్డుల రేంజ్ ఏంటి? సంక్రాంతికి రిలీజ్ అయ్యే ది రాజా సాబ్కి, దసరాకి రిలీజ్ అయ్యే ఫౌజీకి దాంతో సంబంధం ఏంటి? అసలే ఎన్నాళ్లుగానో డార్లింగ్ ని చూడాలని వెయిటింగ్. పైగా పండగ సీజన్లో రిలీజ్ అయ్యే సినిమా. బావుందన్న టాక్ ఏమాత్రం వచ్చినా చాలు 1000 కోట్లు గ్యారంటీ అంటున్నారు ట్రేడ్ పండిట్స్. అన్ని పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయిన ఇలాంటి సబ్జెక్టుల్లో నటించాలని ఉందని రీసెంట్ గా ప్రదీప్ రంగనాథన్ లాంటి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. సో ఫ్యాన్స్ లోనే కాదు, సెలబ్రిటీల్లోనూ క్రేజ్ ఉన్న ప్రాజెక్టుగా పోర్ట్రే అవుతుంది ది రాజా సాబ్.
ఈ సినిమా రిలీజ్ అయిన కొన్ని నెలలకే ప్లేస్మెంట్ ఫిక్స్ చేసుకుంటోంది ఫౌజీ. ప్రభాస్ సినిమా వస్తుందంటే అన్ని రికార్డులు పక్కకు జరగాల్సిందేననే మాటలు వైరల్ అవుతున్నాయి. మొదటి నుంచి ఫౌజీ మీదున్న స్పెషల్ ఫోకస్ నయా కలెక్షన్లకు తెరతీస్తుందనే టాక్ ఉంది. సో 2026లో బ్యాక్ టు బ్యాక్ ప్రభాస్ 2 సినిమాలతో 1000 కోట్లు కొట్టేస్తే షారుఖ్ పేరు మీదున్న రికార్డులు పక్కకు జరుగుతాయన్నది ఫ్యాన్స్ ఆశ. పఠాన్, జవాన్ మూవీస్ తో బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్లు తెచ్చుకున్న హీరోగా ఇప్పటికీ షారుఖ్ కు మాత్రమే రికార్డుంది. ఇక్కడే తనకు కూడా ప్లేస్ ఫిక్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ప్రభాస్. 2026లో ఆ కల నెరవేరాలని కోరుకుంటున్నారు రెబల్ సైనికులు. ఇన్స్టాలో ఫోటోలు షేర్ చేసిన శామ్ ఆమె కొత్తింట్లోకి మారారా? నయా ప్రెమిసెస్ ని ఫ్యాన్స్ కి పరిచయం చేయాలనుకుంటున్నారా? పూజా గది టు ఫిట్నెస్ ప్లేస్ అంతా శామ్ కి నచ్చినట్టే ఉందా? చూసేద్దాం, లెట్స్ గో. ఆ మధ్య శామ్ అనే పేరుతో ఉన్న ఇంటి ఫోటోను షేర్ చేసిన శామ్ లేటెస్ట్ గా మరికొన్ని పిక్స్ షేర్ చేసుకున్నారు. తన కోసం తాను సమంత సిద్ధం చేసుకున్న ప్లేస్ అది. మనసుకు ప్రశాంతంగా ఉండడానికి పూజ చేస్తూ ఫిట్నెస్ గోల్స్ రీచ్ అవుతూ నచ్చింది రాసుకుంటూ శామ్ షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ నెలలోనే బ్యాక్ టు షూట్ అంటూ ఆల్రెడీ హింట్ ఇచ్చేశారు శామ్. గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నానని, సక్సెస్ కి అసలు అర్థం తెలిసిందని కూడా ఈ మధ్య చెప్పుకొచ్చారు ఈ లేడీ. సమంత తన కెరీర్ గురించి, హెల్త్ గురించి మాట్లాడుతుంటే నెటిజన్లు మాత్రం ఫోటోల్లో మరేదో వెతికే ప్రయత్నం చేస్తున్నారు. శామ్ షేర్ చేసుకున్న పూజ ఫోటోల్లో ఆమెకు కుడివైపు ఎవరో కూర్చున్నట్టు ఉంది. ఆ వ్యక్తి ఎవరు? శామ్ కుక్కలతో క్యాచ్ అంటూ ఆడుకున్న గొంతు ఎవరిది అంటూ ఆరా తీస్తున్నారు. నచ్చిన ఇంటికి చేరుకున్న శామ్ త్వరలోనే పెళ్లి పరంగాను గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా అని ఆరా తీస్తున్నారు. కొన్నిసార్లు కొందరు చెప్పే మాటలను బట్టి బిట్వీన్ ది లైన్స్ ఇంకేదో వెతికే ప్రయత్నాలు ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటాయి. లేటెస్ట్ గా రుక్మిణి వసంత్ విషయంలోనూ అదే జరుగుతోందా? కమ్ ఆన్, లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ ఇట్. కెరీర్ లో ఎన్ని ది బెస్ట్ మూవీస్ ని చేసినా సప్తసాగరాలు దాటి మూవీకి మాత్రం చాలా స్పెషల్ ప్లేస్ ఉంటుందని అంటున్నారు రుక్మిణి వసంత్. ఆ సినిమాలో తన నటన చూసిన తర్వాతే కాంతారాలో ఛాన్స్ వచ్చినట్టు చెప్పారు. కాంతారా చాప్టర్ 1 ప్రమోషన్లలో ఉన్న రుక్మిణి ఇంకా చాలా విషయాలని చెప్పుకొచ్చారు. అందులో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఆమెకు నచ్చిన కో-స్టార్స్ గురించే. ఇప్పుడు యష్తో మూవీ చేస్తున్నారు రుక్మిణి. రొమాంటిక్ సినిమాలు చేసే హీరో కేజీఎఫ్తో పాన్ ఇండియా సినిమా స్థాయికి చేరుకోవడం ఇన్స్పైరింగ్ అంటున్నారు ఈ లేడీ. తెలుగులో తారక్ చరణ్ అంటే రుక్మిణి వసంత్కి చాలా ఇష్టపట. ప్రస్తుతం తారక్తో డ్రాగన్లో నటిస్తున్నారు ఈ లేడీ. ఇక మిగిలింది రామ్ చరణ్తో కాంబో మాత్రమే. సుకుమార్ సినిమాలో ఏమైనా అవకాశముంటే ఆ కోరిక కూడా తీరే ఛాన్స్ ఉందంటున్నారు క్రిటిక్స్. ఆ కాంబో మాట ఏటున్నా రుక్మిణి ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలోనూ లక్కీ లేడీగా హల్చల్ చేస్తున్నారు. సో ఇది వాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.